హలో వెల్కమ్ టు ఆర్ టీవీ. నేను మీ లాలిత్య. వారికోస్ వెయిన్స్ సమస్యతో మీరు బాధపడుతున్నారా? ఈ వారికోస్ వెయిన్స్ సమస్య వల్ల ఫ్యూచర్లో మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని మీరు భయపడుతున్నారా? డోంట్ వరీ. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో మనకి సరైన పరిష్కారం ముఖ్యంగా ఈ వారికోస్ వెయిన్స్కి సరైన పరిష్కారం అందిస్తోంది మన అవెస్ హాస్పిటల్స్. అవెస్ హాస్పిటల్స్ చూసుకుంటే భారతదేశంలోనే చాలా విస్తరించి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎలాంటి కుట్లు కోతలు నొప్పి లేకుండా ప్రొసీజర్ అంతా చేసే హాస్పిటల్గా పేరుకుంది. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా మనకి 20+ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అవెస్ హాస్పిటల్కి. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, ఇంకా చూసుకుంటే మనకి తమిళనాడు, కర్ణాటక, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో కూడా వీళ్ళ ఆపరేషన్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. సో ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉంది మన అవెస్ హాస్పిటల్కి. సో ప్రెజెంట్ నేనైతే కర్నూలులో ఉన్న అవెస్ హాస్పిటల్కి వచ్చేసాను, కర్నూలు బ్రాంచ్లోకి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు హాస్పిటల్ ఎలా ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది, అండ్ మోస్ట్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీళ్ళకి వారికోస్ వెయిన్స్ తగ్గించడంలో ఎలా యూస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. పదండి. సో ప్రెజెంట్ నేను డాక్టర్ వెంకటేష్ గారితో ఉన్నాను. ఈజ్ జనరల్ సర్జన్. ఒకసారి ఆయనతోనే మాట్లాడి ఆయన మాటలోనే విందాం అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా ప్రివైలింగ్లో ఉంది. ఒకసారి ఆయన మాటలోనే విందాము దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్, మనకి వారికోస్ వెయిన్స్ అనేది అసలు ఎందుకు వస్తుంది? బేసికలీ వారికోస్ వెయిన్స్ మనకి బాడీలో బ్లడ్ అనేది వీనస్ బ్లడ్ అనేది ఉందన్నమాట. వీనస్ బ్లడ్ అనేది చెడు రక్తం, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి కాళ్ళ నుంచి పైకి వెళ్ళాలి హార్ట్కి ఆక్సిజనేషన్కి. అందులో 2 రకాల వీన్స్ ఉంటాయన్నమాట. సూపర్ఫిషియల్ వీన్స్ అండ్ డీప్ వీన్స్ ఉంటాయి అన్నమాట. సూపర్ఫిషియల్ వీన్స్లో మనకి బ్లడ్ ప్రెషర్ అంటే వీనస్ ఇన్సఫిషియన్సీ అనమాట. ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అందులో బ్లడ్ వాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ వాల్స్ మనకి డ్యామేజ్ అయినప్పుడు, ప్రెషర్ ఎక్కువైనప్పుడు వీన్స్ అనేవి వాస్తాయి అన్నమాట. ఇవి ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు వస్తున్నాయంటే నెంబర్ 1 మనం వచ్చేసి నెంబర్ 1 చెప్పొచ్చు జంక్ ఫుడ్. జంక్ ఫుడ్లో ఏమైతే అవి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లాగా ఇన్ఫ్లమేటరీ కాజెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సైటోకైన్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రిలీజ్ కావడం వల్ల వీన్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవుతాయి. దానివల్ల తొందరగా వాల్స్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ అనేది కూల్ అయిపోతుంది. దానివల్ల చెడు రక్తం అనేది పైకి పోకుండా బ్లడ్ పైప్లో నిండుకోవడం వల్ల డిఆక్సిజనేట్ బ్లడ్ అనేది వాస్తుంది అనమాట. ఈ డిఆక్సిజనేట్ బ్లడ్ అనేది కూల్ కావడం వల్ల ఈ కాళ్ళ నొప్పులు, కాళ్ళ తిమ్మిర్లు అట్లాంటి సమస్యలు వస్తాయి. కలర్ చేంజ్ కావడము అనేవి వస్తుంటాయి అన్నమాట. అయితే ఇది ఈ మధ్య జనరేషన్ ఎక్కువైపోయింది. లాంగ్ స్టాండింగ్ అవర్స్, ఎక్కువసేపు నుంచొని పనిచేసేవాళ్ళు, ఎక్కువసేపు కదలకుండా కూర్చునేవాళ్ళు, దాని తర్వాత ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి చాలా కామన్గా వస్తాయి. ఇంకా ఎక్కువ లావ్ ఉండేవాళ్ళు, ఎక్కువ ఒబేస్ ఉండే వాళ్ళకి ఒబేసిటీ ఇస్ కాజ్. తర్వాత ఫీమేల్స్ చాలా కామన్. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కనపడినాయి అంటారు. అందులో 70 to 90% మనకి రివర్స్ అవుతుంది అనమాట. తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే బేసికలీ ప్రెగ్నెన్సీ లావ్ అవుతారు, తర్వాత నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్ వచ్చేస్తాయి. అందులో 10 to 20% పేషెంట్స్కి ఏమవుతుందంటే అబ్నార్మల్ చేంజెస్, రివర్స్ నార్మల్ చేంజెస్ త్వరగా రావు. ఆ వీన్స్ ఆ ప్రెషర్ వల్ల అలా ఉండిపోతాయి. అవి ఆ బ్యాక్ ఫ్లో అనేది ఎఫెక్ట్ కావడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి, ఉమెన్కి చాలా కామన్గా కనపడుతూ ఉంటాయి. సో ఇంకా చూసుకుంటే సార్ లైక్ వారికోస్ వెయిన్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఉంటుందా? ఎస్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వారికోస్ వెయిన్స్లో ఉంటాయి. ఎలాంటి టైంలో ఉంటాయంటే నెగ్లెక్టెడ్ కేసెస్లో ఏమవుతుందంటే బ్లడ్ పైప్ అనేది ఉంటుంది కదా మనకి, వీనస్ బ్లడ్ పైప్. ఆ బ్లడ్ పైప్లో వీనస్ బ్లడ్ పూల్ అయి ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయ్యేటప్పుడు ఎట్ ద బ్యాడ్ కాజ్ అది రప్చర్ అయిందంటే బ్లడ్ అనేది అక్కడికి వెళ్ళి లీక్ అవుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఎమర్జెన్సీగా దాన్ని ఆపాల్సి వస్తుంది. బట్ వెరీ రేర్ కేసెస్, నెగ్లెక్టెడ్ కేసెస్ అట్లా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్లీ పేషెంట్స్ కూడా అవేర్నెస్ ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే కాళ్ళకి నొప్పులు వస్తే ఆ కాళ్ళ నొప్పులు, లేకపోతే చేంజ్ అయితే స్కిన్ ప్రాబ్లమ్, ఇలాంటి ఇష్యూస్. అసలు ఎట్లా వీళ్ళకి అవేర్నెస్? బేసికలీ ఇక్కడ ఇది ఒక మల్టీ మోడల్ ఫ్యాక్టర్. మన కాళ్ళ నొప్పులు రానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన కాళ్ళలో బోన్స్ ఉంటాయి, బోన్స్ వల్ల కాళ్ళ నొప్పులు వస్తాయి. బ్లడ్ పైప్స్ ఉంటాయి, దాంట్లోకి ఏమైనా జరిగినా కాళ్ళ నొప్పులు వస్తాయి. గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. గుడ్ బ్లడ్ అనేది కూడా సరిపోకుంటే మనకు కాళ్ళ నొప్పులు వస్తాయి. బ్యాడ్ బ్లడ్ అనేది సరిగా రిటర్న్ రాకుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకా మజిల్స్, టిష్యూస్ ఉంటాయి, వాటికి కూడా ఏమైనా డ్యామేజెస్ జరిగినా, ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నా కాళ్ళ నొప్పులు వస్తాయి. వీటిని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. అయితే మేజర్ కాజ్ వచ్చేసి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది ఒక ఏజ్ దాటినాక వస్తాయి, లేకుంటే ఏమైనా కింద పడిన దెబ్బ తాకిన వాళ్ళకి వస్తాయి. కామన్గా వచ్చేది ఏమంటే ఈ కాలంలో ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవాళ్ళు. సో అది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో వాటి వల్ల వారికోస్ వెయిన్స్ అనేది ఈ మధ్య ఎక్కువైపోతుంది.
వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ ఇంపాక్ట్స్, వీళ్ళు ఏమేమి చేంజెస్ చేసుకుంటే వారికోస్ వెయిన్స్ నుంచి దే కెన్ ప్రివెంట్ అన్న అవ్వచ్చు, లేదంటే రివర్సల్ అన్న అవ్వచ్చు? Once the vein is enlarged, once vein is damaged, reversal can happen. ఓకే. But prevention is better than cure. Daily walking, కంటిన్యూస్గా 1 hour కూర్చున్నట్టే హ్యావ్ ఎ 5 steps of walk. కంటిన్యూస్గా నిల్చున్నారంటే ఒక 5 steps of walk అంటే వీ కాల్ ఇట్ యాజ్ కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్. అక్కడ బ్లడ్ అనేది పంప్ అయింది అనుకో, సో మనకి పైకి వస్తుంది, బ్యాడ్ బ్లడ్ అనేది పైకి వస్తుంది. సో దానివల్ల ఇది మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ కి స్టాకింగ్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. ఎంతవరకు వాట్ ఆర్ ద స్టాకింగ్స్? బేసికలీ ఓన్లీ వీన్స్ ఒకటి ఎన్లార్జ్ ఉన్నాయి, సిమ్టమ్స్ పెద్దగా ఏం లేవు. ఈ బ్లడ్ అనేది పూల్ అవుతుందని చెప్పాను కదా, వీన్లో పూల్ అయిపోలే వీన్ అనేది లావ్ అయింది. స్టాకింగ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం సాక్స్ వేసుకున్నప్పుడు బ్లడ్ పైప్ని ఒత్తి పెడుతుంది. బ్లడ్ కంప్రెస్ చేసినప్పుడు బ్లడ్ అనేది ఆడ పూల్ కాదు, బ్లడ్ అనేది పైకి వెళ్తుంది అనమాట. సో దానివల్ల టెంపరీ రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఐవిస్ హాస్పిటల్లో మంచి లేజర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఎలాంటి స్టిచ్చింగ్ కానివ్వండి, కోతలు ఇవి లేకుండా చేస్తున్నాం. వాట్ ఆర్ ద టెక్నాలజీ దట్ ఈస్ వాల్డ్? ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. ఇండియాలో ఇది వన్ ఆఫ్ ద చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండ్ వీ యూజ్ ఇట్ అప్ టు ద గ్రేడ్, వీఆర్ అప్ టు ద డేట్ అనమాట. ఓకేనా? వీ యూజ్ ఎండోవీనస్ రేడియస్ ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటమాట, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అనమాట. ఎండోవీనస్ రేడియస్ ఫ్రీక్వెన్సీలో ఇందులో మనకు పెయిన్ తక్కువ ఉంటుంది. వీన్ ఒక అబిలేట్ అంటే ఇప్పుడు ఈ వారికోస్ వీన్స్ అబ్లేషన్ అంటే దాన్ని క్లోజ్ చేయడం అనమాట. దీంట్లో హయ్యర్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ వాట్ వీఆర్ యూజింగ్. ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత టైంలో దే కెన్ గో బ్యాక్ టు దర్ లైఫ్ స్టైల్? బేసికలీ 2 to 3 hours ఆఫ్ రెస్ట్ అవసరం. ఆఫ్టర్ దట్ దే కెన్ డూ ఆల్ దే వర్క్ నార్మల్గా. యా, దే కెన్ వాక్, దే కెన్ అన్నీ చేసుకోవచ్చు. అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అవేర్నెస్ రావాలి అంటే వాట్ ఆర్ ద వర్డ్స్ యాజ్ ఎ డాక్టర్ అండ్ యాజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ దిస్, మీరు ఏం చెప్తారు పేషెంట్స్కి? ఎలాంటప్పుడు తొందరగా అప్రోచ్ అవ్వాలి? ఎంప్లాయీస్ చాలామంది వర్కర్స్ లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ చేసేవాళ్ళు మీకు పొద్దు నుంచి రాత్రి వరకు నిలిచినాక ఇంటికి వచ్చినప్పుడు మెడమల దగ్గర కాళ్ళ నొప్పిలు రావడము, కాఫ్ మజిల్స్ పెయిన్ కావడము, కాళ్ళ వాపులు రావడము, లేకుంటే కొత్తగా నరాలు ఏమైనా కనపడము, మెడమ దగ్గర చర్మం నల్లగా అవ్వడము, ఇట్లాంటి ఏమైనా సమస్యలు వస్తే డోంట్ నెగ్లెక్ట్ ఇట్, కమ్ అండ్ గెట్ యువర్ స్కాన్ డన్, గెట్ యువర్ వీన్ చెక్ డన్. ఓకే. సో లైక్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి డాప్లర్ అని చెప్పి ఒక స్క్రీనింగ్ ఫ్రీగా ఇస్తున్నాము అండ్ వీ హావ్ 4500. సో ప్లీజ్ టెల్ అబౌట్ దట్. సి డాప్లర్ స్క్రీనింగ్ ఇందాక చెప్పిన గెట్ యువర్ వీన్ చెక్ డన్ అని. యా, ఆ వీన్ అనేది డాప్లర్ ద్వారా చెక్ చేస్తాం అనమాట. ఈ కలర్ డాప్లర్లో మనకు వీన్ అనేది కనపడుతుంది అనమాట. వీన్ ఒక డయామీటర్, దానికి ఒక కనెక్షన్స్, ద సైజ్ ఆఫ్ నార్మల్గా ఇప్పుడు వారికోస్ వీన్స్ అని చెప్పాలంటే నార్మల్ వాల్యూ ఉంటుంది, దానికన్నా ఎక్కువ సైజ్ ఉంటే వాళ్ళకి వారికోస్ వీన్స్ ఉన్నాయని చెప్పి నీకు వస్తుంది అన్నమాట. ఓకే. సో త్రూ డాప్లర్ ద్వారా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మనం డాక్టర్ మాటలోనే విన్నాము. చిన్న సమస్య కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తూ పోతే అది ఫ్యూచర్లో పెద్ద సమస్యగా అండ్ వేరే హెల్త్ ఇష్యూస్కి కూడా దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ ముందే దాన్ని మీరు చూసి అర్థం చేసుకుని వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. సో మనం డాక్టర్తో మాట్లాడేసాము, డాక్టర్ మాటలో విన్నాము అండ్ ప్రెసెంట్ మనకి కర్నూలు ఐవిస్ హాస్పిటల్ బ్రాంచ్ ఎలా ఉంది అనేది ఒకసారి నేను చూస్తూ మీకు చూపించేస్తాను పదండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ డెస్క్, రిసెప్షన్, రిజిస్ట్రేషన్ సెంటర్ అని కూడా అనొచ్చు. పేషెంట్స్ వచ్చిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫార్మసీ ఉంది. ఇక్కడైతే మనకి ప్రొసీజర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఫార్మసీ మెడిసిన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి మీరు ఫార్మసీ కూడా చూసేయచ్చు. సో ట్రీట్మెంట్కి సంబంధించి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఏదైతే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ తీసుకుంటారు కదా, ఆ మూమెంట్లో యూజ్ అయ్యే మెడికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే ఫార్మసీ ఉంది, ఇక్కడే దొరికేస్తాయి. సో ఇదంతా కూడా ఫార్మసీ సెటప్ ఐవిస్ హాస్పిటల్ కర్నూలు బ్రాంచ్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ మనం చూసుకుంటే 2 కన్సల్టేషన్ రూమ్స్ అయితే ఉన్నాయి మనకి బ్రాంచ్లో. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇలా చూసుకుంటే మనకి ప్రొసీజర్ రూమ్ అనేది ఇక్కడ ఉంది. ఒకసారి మనం ప్రొసీజర్ రూమ్లో కూడా వెళ్దాము అండ్ అక్కడంతా ఎలా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అవి కూడా చూసేద్దాం పదండి. సో చూసుకుంటే ఇది ఆపరేషన్ థియేటర్. జనరల్గా మనకి వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఆపరేషన్ అనే పదం కాదు, ఇట్స్ అ ప్రొసీజర్. సో ఇది ప్రొసీజర్ రూమ్ అనే చెప్పొచ్చు. ఇన్సైడ్ ద ప్రొసీజర్ రూమ్ మనకైతే మొత్తం ఎక్విప్మెంట్ అవనివ్వండి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడే. బికాజ్ వీళ్ళు వెయిన్స్లోకి ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి జస్ట్ ఒక ఇంజెక్షన్స్ లాంటి దాన్ని.
సో ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. స్క్రీనింగ్ అవనియండి, అక్కడ స్క్రీన్ చూస్తూ ఉంటారు. బికాజ్ వెయిన్స్లో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి బ్లడ్వి ఇవన్నీ కూడా తెలియాలి అంటే మనకు ఆ స్క్రీన్స్ అవసరం ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ సెటప్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్ ఉంది మనకి ఆవిస్ హాస్పిటల్లో. ఒకసారి మీరు కూడా చూసేయచ్చు మొత్తం. ప్రొసీజర్ రూమ్తో పాటు నెక్స్ట్ మనకి పక్కనే జనరల్ వార్డ్ అని ఇచ్చారు. బికాజ్ ఈ జనరల్ వార్డ్ ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడిన మాటల్లో డాక్టర్ ఏం చెప్పారంటే లైక్ జస్ట్ 2 hours ఆఫ్ అబ్జర్వేషన్ టైం ఉంటుంది వాళ్ళకి అని. అదేదైతే ఉంటుందో వాళ్ళు ఈ జనరల్ వార్డ్లోనే ఉంచుతారు పేషెంట్స్ని. సో దట్ ఆ పేషెంట్స్కి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ అవనివ్వండి, ప్రొసీజర్ అవనివ్వండి ఎంత మేరకు సక్సెస్ఫుల్గా పనిచేసింది అనేది ఆ 30 minutes 1 hour టైంలో ఇక్కడే జనరల్ వార్డ్లో పేషెంట్ని పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఓవరాల్ లుక్ ఆఫ్ జనరల్ వార్డ్. ఇది ఒకసారి మీరు చూసేసేయండి. హాస్పిటల్ మొత్తం చూసాము, డాక్టర్ మాటలు కూడా విన్నాము, అసలు వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది ఇవన్నీ. బట్ ఎంతైనా సరే మనకు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే ఆ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న పర్సన్ అక్కడ ప్రెసెంట్ మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం అసలు ఆవిస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, డాక్టర్స్ వీళ్ళకి ఎలా ఉంది, అప్రోచ్ ఎలా ఉంది, ఇవన్నీ ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నా పేరు బాలు మేడం. బాలు గారు చెప్పండి, ఆవిస్ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసింది? అసలు ఫస్ట్ మీరు అవేర్నెస్తోనే వచ్చారా? ఇలా అవేర్నెస్తో వచ్చాను. నేను బనియాంపల్లి నుంచి వచ్చాను. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో చూస్తూ ఉన్న తరుణంలో అది కనిపించింది నాకు. రేపు మాకు అవేర్నెస్ ఉంది కాబట్టి దాని గురించి సెర్చ్ చేద్దామని చేసాము. ఇంకా చేయడం వల్ల ఈ హాస్పిటల్ గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. ప్లస్ ఆన్లైన్లో మాకు లొకేషన్ కూడా పెట్టారు, అపాయింట్మెంట్ చేసుకున్నాం వెంటనే. ఆ లొకేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు జనరల్గా హాస్పిటల్ అనగానే ఒక రకమైన భయం ఉంటుంది, సగం భయం అక్కడే కనిపిస్తుంది. మీకు ఇక్కడికి వచ్చాక వీళ్ళది అప్రోచ్ కానివ్వండి ఇదంతా ఎలా అనిపించింది? అదేం లేదు మేడం, బాగుంది, బాగానే రిసీవ్ చేసుకున్నాం, అన్నీ బాగుంది. ట్రీట్మెంట్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? కౌన్సిలింగ్ ఇస్తడం ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి మీకు? దానికి సంబంధించి వాళ్ళు కౌన్సిలింగ్ కానీ తర్వాత దానికి మన సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉండాలని కూడా దానికి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుంది, ఎక్సలెంట్. చూసారు కదండి, ఒక్క పేషెంట్ ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ సర్వీసెస్ తీసుకుంటున్నారో ఆయనే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎక్సలెంట్ సర్వీసెస్ అండ్ డాక్టర్స్ పరంగా కూడా అప్రోచ్ బాగుంది అనేసి. సో ఇంతకన్నా మనకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి ఇంకేమైనా అవసరం ఉంటుందా? సో ప్రజెంట్ మనతో పాటు ఇంకొక ఫీమేల్ పేషెంట్ ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అసలు ఆవిడకి ఆవిస్ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది అండ్ ఒకసారి తన మాటల్లోనే విందాం ఇక్కడ ట్రీట్మెంట్ అవన్నీ ఎలా ఉన్నాయో. హాయ్ అండి. నా పేరు గాయత్రి, మేము కర్నూలు నుంచి వస్తున్నారా? సో మీకు చెప్పండి, ఆవిస్ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసింది? నేను వచ్చేసి ఇది సోషల్ మీడియా అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి వచ్చానమాట. బిఫోర్ నేను ఆకాష్ హాస్పిటల్కి వెళ్తుండే, ఇక్కడికి రిఫర్ చేశారనమాట. ఇక్కడ బాగా చూస్తారు అన్నట్టు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వెళ్ళాము, అందులో సార్ని కానీ మీట్ అయ్యాము, రెస్పాన్స్ కానీ బాగానే ఉంది. సో మీరు ఫస్ట్ న్యూ పేషెంట్ ఇప్పుడు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా హాస్పిటల్లో రాగానే? ఒక టెన్షన్ అనేది ఉంటుంది హాస్పిటల్ అనగానే జనరల్గా. సో మీకు ఎలా అనిపిస్తుంది? నో ప్రాబ్లం, అంతా ఓకే, బాగానే రెస్పాన్స్ అవుతున్నాను. స్టాఫ్ అప్రోచ్ కానివ్వండి అన్నిటికీ పాజిటివ్నే, ఏం ప్రాబ్లం లేదు, బాగానే చూస్తున్నారు అంతా. సో ఓవరాల్గా వారికోస్ వెయిన్స్కి మీ ఆవిస్ హాస్పిటల్ ఎలా ఉందనేది మీ మాటల్లో, సో దట్ వేరే వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది. నా వరకు అయితే ఓకే, నో ప్రాబ్లం, రావచ్చు. చాలామంది వరకు అయితే రావాలని అనుకుంటున్నాను, బాగానే రెస్పాన్స్ అవుతున్నారు. అదే ఇంకా ఏమన్నా అదే బిఫోర్ ఎవరికి రాకుండా ఉండాలంటే రావడానికి వస్తే అంటే అది పెద్దగా కాకుండా ఈ టైంలోనే వచ్చేస్తే దానికి స్టేజెస్లో స్టేజ్ అనేది వాళ్ళు చూస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, అసలు నిజంగా ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాక మేము హ్యాపీ ట్రీట్మెంట్తోనే వెనక్కి వెళ్తున్నామని. నిజంగా దిస్ వాజ్ అ వెరీ గుడ్ పార్ట్ అనే చెప్పాలి. సో ఫైనలీ దిస్ ఈజ్ అబౌట్ ఆవిస్ వాస్కులర్ సెంటర్ కర్నూలు. మీరు కూడా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆవిస్ వాస్కులర్ సెంటర్ను సంప్రదించండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. సరైన సమయానికి సరైన చికిత్స అనేది చాలా అవసరం.